హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ లైఫ్ క్యాప్చర్. ఈరోజు మేము సుమిత్రం కిచెన్కి వచ్చేసినాము. ఈరోజు ఏందో స్పెషల్. హాయ్ మా, ఈరోజు ఏంది? ఈరోజు మసాలా వంకాయ కూర. మసాలా 1/2 కేజీ తీసుకొచ్చుకున్నా. ఈ వంకాయకి కావాల్సిన ఐటమ్స్ అండి, ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నా ముందే ప్రిపేర్ చేసి. ఇది 2 చెంచాలు కారం, ఒక తెల్లగడ్డ దంచి పెట్టుకున్నా. ఇది జీలకర్ర పొడి 1 చెంచా, ధనియాల పొడి 2 చెంచాలు, కొబ్బరి ఎండి కొబ్బరి 3 చెంచాలు, 1.5 స్పూన్ అల్లం పేస్టు, కొంచెం అంతా మెంతుల పొడి, ఇది 2 చెంచా ఉప్పు, 1 ఉల్లిగడ్డ అండి. ఇక్కడ కావాల్సింది 5 విలాచీలు, 8 మొగ్గ, 6 చెక్కలు, బిర్యానీ ఆకులు 2 అండి. తర్వాత మనకు కావాల్సింది కరివేపాకు, కొత్తిమీర. ఈ మీకు చూపించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నా కదండి మసాలా, ఈ వంకాయకి ఇలా కొంచెం కొంచెం తీసుకుని ఇలా మనం ఒక్కొక్కటి పెట్టుకోవాలండి. ఇలా వంకాయకి మసాలాలు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనము నూనె పోసుకుంటున్నానండి. ఒక 4 చెంచాలు పోసుకుంటున్నానండి, తగినంత. నూనె ఏడెక్కిందండి. ఏడెక్కిన తర్వాత ఈ వంకాయ ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలండి. ఒకటి తర్వాత ఒకటి ఇలా మనం వేసుకోవాలి. వంకాయ అన్నీ వేసేసుకున్నానండి. ఇలా వేసుకోవాలండి వంకాయలు ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టేస్తున్నానండి. 5 నిమిషాలు అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో. 5 నిమిషాల తర్వాత మనం ఎక్కువ కలపకూడదండి. కలిపితే అది మసాలాలన్నీ ఇలా బయటకు వచ్చేస్తుంది. లైట్గా ఇలా కొంచెం మెల్లిగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకటి తర్వాత ఒకటి కలుపుకున్నాను. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు కొంచెం లాస్ట్లో మనం కొంచెం అంత చింతపండు పోస్తున్నానండి. పిసికి పెట్టుకున్న కొంచెం అంత లైట్గా ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నానండి. అది వేసిన తర్వాత కరివేపాకు ఇలా వేసుకున్నా కదండి. చింతపండు జ్యూస్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసిన. ఇప్పుడు ఇంకా ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే అయిపోతుందండి. అయిపోయిందండి. 5 నిమిషాల తర్వాత చూడండి ఎలా అయిందో కూర. చాలా బాగుందండి. ఇప్పుడు మనం ఈ వంకాయకి కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్లో. అయిపోయిందండి. చూడండి, మసాలా వంకాయ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం. వంకాయ కూర, మసాలా, గుత్తి వంకాయ కూర, ఏ పేరు పెట్టినా వంకాయే. ఇది బాగుంటుందండి. నాలాగా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి వంకాయ కూర అంటే. ఇప్పుడే తినాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి చేయండి. చూసి లైక్ కొట్టండి.